ఒక పిల్ల ఒక తల్లిదండ్రుల కడుపున అందంగా పుట్టిందనుకోండి, ఆ తల్లిదండ్రులకు ఎన్ని ఆశలు ఉంటాయో, ఆ పిల్లకి ఎన్ని ఆశలు ఉంటాయో, అందులోన ఒక చక్కటి చదువు ఆ పిల్లకు వస్తుంటే, ఆ పిల్ల కాలేజీకి వెళ్ళి వస్తుంటే, ఆ తల్లిదండ్రులు ప్రతిరోజు ఎంత పొంగిపోతారో, గుండెల్లో ఎన్ని కోరికలు పెట్టుకుంటారో, ఎంత పరవశించిపోతారో. మంచి అల్లుడు వస్తాడు, మనవలతోటి నా కూతురు కళ్ళ ముందు తిరుగుతుందని ఎన్ని ఆశలు పెట్టుకుంటాడో తండ్రి. అందంగా ఆడపిల్ల కనపడిందని ఆమె నీ సొత్తు అన్నది నువ్వు కామించావు. కామించిన దాన్ని నువ్వు తప్పుడు మాట వాడి ప్రేమించానని చెప్తున్నావు. ప్రేమించినది నిజమైతే ప్రతిఫలాన్ని కోరవు. ప్రేమ ఎప్పుడూ ప్రతిఫలాన్ని కోరదు. అందుకే గురువుది ప్రేమ, తండ్రిది ప్రేమ, తల్లిది ప్రేమ. తల్లి తన శరీరంలో ఆశ్రయం ఇచ్చి బిడ్డని కంది. తను మరణ సదృశమైన వేదనని పొందింది. తన స్తన్యములో రక్తాన్ని పాలగా మార్చి